అందరికీ నమస్కారం. అడవి బాట పట్టాము, లంకమాల అడవుల్లోకి వచ్చాము. ఇక్కడంతా చూస్తే చూడండి ఎంత నిర్వీర్యంగా ఉందో. ఇట్లా ప్రాంతాన్నంతా మనము కల్ప వృక్షాలైనటువంటి ఏది వేప, కానుగ, అదేవిధంగా ఈ అంతా ఈ బార్డర్ అంతా అలమందగానే వేసేసి లోపల ఒకే రకం ఏది వేప, ఒక 6 జిల్లాలు వేప, ఆ 6 జిల్లాలు కానీ ఈ కానుగ ఇవి వేసేదాని వల్ల ఉపాధి మీకు కల్పించిన వాళ్ళు అవుతారు. దీనివల్ల రక్షించుకునే వాళ్ళు అవుతాం. అడవిని ఈ చెట్లను సంరక్షించుకుంటే మనకు వాతావరణంలో మ్యాక్సిమం కాలుష్యము తగ్గించుకునే వాళ్ళం అవుతాం. వనారాధన అనేది చేయాలి. జూలై ఆగస్టు ఆ టైంలో కార్తీక మాసం ముందు అట్లా చేస్తే కానీ వర్షాలు ఉంటాయి కాబట్టి చెట్లు కొద్దిగా తట్టుకొని బతుకుతాయి. బతికినాక అవి బాగా వేసి మనకు ప్రాణవాయువు ఇస్తాయి. ప్రాణవాయువు ఇచ్చేయడమే కాకుండా రైతుకు ఉపయోగపడతాయి, నిరుద్యోగులకు కూడా ఉపయోగపడతాయి. ప్రాణవాయువు చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాణవాయువు అందించే మొక్కలలో కానుగ, వేప చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనకు ఉన్నటువంటి లంకమల్ల అడవులు అయితేనేమి, ఈ శేషాచలం అడవులు అయితేనేమి, అదేవిధంగా నల్లమల్ల అడవులు అయితేనేమి, ఆ అడవి ప్రాంతమే కాకుండా ప్రభుత్వ స్థలాలు భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడంతా ఇవి వేసేసుకుంటే కంప్లీట్గా కానుగ చెట్లు వేసేస్తే అక్కడ ఒక ఉపాధి ఉంటుంది. ఉపాధి అంటే ఏమి, అక్కడ ఒక వర్మి హ్యాచరీ అనుకోండి, ఎగ్జాంపుల్ పెట్టుకునే ఉంటే వర్మి హ్యాచరీ కానీ కానుగలో ఇంకొకటి కానుగ పిండి తీసేదానికి ఒక మిషన్ ఉంటుంది, ఒక యంత్రం పెట్టుకోవచ్చు, ఆడ ఉపాధి ఉంటుంది. దాంతోపాటు ఈ ఆయిల్ కూడా తీస్తాం కాబట్టి ఆయిల్కు అన్నీ ఉంటాయి కాబట్టి ఉపాధి ఉంటుంది. 10 మంది ఉపాధి కలుగుతుంది. ఉపాధి కలగకుండా ఆ పక్కంతా డెవలప్మెంట్ కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మేలు చేసిన వాళ్ళు అవుతాం, ప్రకృతిని రక్షించిన వాళ్ళం అవుతాము, 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. అదే వేప కూడా అదే విధంగానే. ఈ కలబంద అంటే ఇంక మీకు తెలిసిందే, మామూలు కంచె మాదిరి ఉంటుంది. అది సైనికుడు ఎట్లా మనకు బాటలో కాపాడతాడో మన యొక్క అడవిని కానీ మన యొక్క ప్రభుత్వ భూములు కానీ అవి ఉంటుంది. ఈ విధంగా నిర్వీర్యంగా అయిపోతే కన్నా రాబోయే కాలంలో ఏం అందిస్తాము, ఏమి మనము చూడగలుగుతాము ప్రకృతిని, దీనివల్ల ఎంత నష్టపోతామో. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వనారాధన అనేది వేసవి కాలం అయిపోతానే స్టార్ట్ చేస్తే మంచిది. అందరూ కలిసి చేస్తే ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం కూడా సహకరించాలా. ఆ మొక్కలు అనేది సప్లై అయ్యి చేసి అందరం కూడా ఉచితంగా చెట్లు నాటుకొని బాగుంటే కన్నా అందరం బాగుంటాం. అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలని ముందుకెళ్తాము. ఇంకొక కార్యక్రమంలో మీ ముందుకు వస్తాను. ఇట్లు బోనం సెట్